AET second year students. Today, this is the last class of the subject Automobile Servicing and Maintenance of Paper 3. In this Paper 3, Chapter 9, that is Servicing and Maintenance of Four-Wheelers. In this topic, before going to this class, what we learned in previous, so let us check. మనము ఈ క్లాస్కి వెళ్ళే ముందు ఇంతకుముందు నేర్చుకున్నటువంటి ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నామో గమనించినట్లయితే స్టీరింగ్ ఓవరాలింగ్ సిస్టమ్, బ్రేక్స్ ఓవరాలింగ్, సస్పెన్షన్ సిస్టమ్ ఓవరాలింగ్ మనము నేర్చుకోవడం జరిగింది. సో మనము ఈ డిజిటల్ ఈ క్లాస్ 9th చాప్టర్లోని డిజిటల్ ఈ క్లాస్ కాంటెంట్స్ లో మనము గమనించినట్లయితే ఈ క్లాస్ 4 కాంటెంట్స్ గమనించినట్లయితే ఇంజన్ ఎనలైజర్, అలైన్మెంట్ ఆఫ్ వీల్స్ మరియు బ్యాలెన్సింగ్ ఆఫ్ వీల్స్. Engine analyzer, alignment of wheels, మరియు balancing of wheels. In this E-class 4, the contents are testing the engine with the help of engine analyzer, alignment of wheels, balancing of wheels. Let us go to the first topic. Testing the engine with the help of engine analyzer. ఇంజన్ ఎనలైజర్ సహాయంతో మనము ఇంజన్ ని ఏ విధంగా టెస్ట్ చేయడం జరుగుతుందో గమనించినట్లయితే మొదటగా ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మీరు గమనించినట్లయితే దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంజన్ ఎనలైజర్స్. దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంజన్ ఎనలైజర్స్. ఫస్ట్ పాయింట్, ఇంజన్ ఎనలైజర్ మెయిన్ యూజెస్ ఆర్ మెజర్ ద డిస్ప్లే ఆఫ్ బ్యాటరీ వోల్టేజ్, క్రాంకింగ్ వోల్టేజ్ అండ్ కరెంట్, ఛార్జింగ్ వోల్టేజ్ అండ్ కరెంట్, coil condition, ignition system, dwell angle and advance angles, power balance, engine RPM, compression ratio. ఇంజన్ ఎనలైజర్ యొక్క ముఖ్యమైన ఉపయోగాలు మనకు ఇక్కడ బ్యాటరీ వోల్టేజ్ మరియు క్రాంకింగ్ వోల్టేజ్ మరియు కరెంట్, ఛార్జింగ్ వోల్టేజ్ మరియు కరెంట్, కాయిల్ కండిషన్, ఇగ్నిషన్ సిస్టమ్, డ్వెల్ యాంగిల్ మరియు అడ్వాన్స్డ్ యాంగిల్స్, పవర్ బ్యాలెన్స్, ఇంజన్ యొక్క ఆర్పిఎం, కంప్రెషన్ రేషియో మనము ఇందులో కనుక్కోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్ హెల్ప్స్ కీపింగ్ ఇంజన్ ఆఫ్ వెహికల్స్ ఫైన్ ట్యూన్, ఇంక్రీజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ ఆఫ్ వెహికల్స్. దీని వలన ఇంజన్ యొక్క ట్యూనప్ పద్ధతిని ఇంక్రీజ్ చేసి మనము ఫ్యూయల్ ఎఫిషియన్సీ మరియు ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ ని మనము పెంపొందించవచ్చు. Third point, engine analyzer includes oscilloscope and other instruments for making test of the engine parts and system. It is very useful. Complete engine analysis in a very short time. ఇంజన్ అనలైజర్ లో ఆసిలోస్కోప్ మరియు ఇతర ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనము ఇంజన్ పార్ట్స్ మరియు ఇతర సిస్టమ్స్ యొక్క కంప్లీట్ టెస్ట్ చేయవచ్చు. దీని వలన మనము అతి తక్కువ సమయంలోనే ఇంజన్ అన్ని భాగాల టెస్టులను చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పైన మీరు గమనించినట్లయితే ఇది ఏ విధంగా చేస్తారు, ఇంజన్ అనలైజర్ అనే టెస్ట్ పద్ధతిని ఏ విధంగా చేస్తారంటే పాత రోజుల్లో ఇలా సిస్టమ్ ద్వారా ఎక్కువ ఉండేదండి. కానీ ఇప్పుడు మనకు కరెంటు బిల్లు కొట్టేంత మిషన్ ద్వారానే మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న ఈ బ్రాకెట్ ని మనకు స్టీరింగ్ వీల్ కింద ఉన్న ఎలక్ట్రికల్ సిస్టమ్ దగ్గర కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా కనెక్ట్ చేసి ఇంజన్ రన్ చేసి చూసినట్లయితే ఇంజన్ యొక్క డిఫెక్ట్స్ మరి ఇంజన్ వోల్టేజెస్, ఆర్పిఎం అన్ని మనకు ఈ డిస్ప్లేలో కనబడడం జరుగుతుంది. ఈ డిస్ప్లేని మరియు మనకు ప్రింటర్ కి సిస్టమ్ కనెక్ట్ చేసి మనము ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేర్ ఆర్ ఆల్సో టెస్టర్స్ దట్ రన్ మెనీ ఆఫ్ ద టెస్ట్ ఆల్మోస్ట్ ఆటోమేటికల్లీ. ఇందులో మనకు అన్ని టెస్ట్లు ఆటోమేటిక్ గా జరగడం జరుగుతుంది. Second point, the procedure, a printed record of the test and the test result. Some cars have a socket or diagnostic connector wired to the various components in the automobile. ఇక్కడ మనకు చాలా కార్స్ లో సాకెట్స్, కనెక్టర్స్ ఉండడం జరుగుతుందండి. దీనిని మనకు వేరే సిస్టమ్ కి కనెక్ట్ చేసి టెస్ట్ రిజల్ట్ అనేది ప్రింట్ తీసుకోవడం కూడా జరుగుతుంది. For a diagnostic check of the components, special computerized test equipment is required. మనకు ముఖ్యమైన భాగాలని చెక్ చేయాలన్నా మనకు స్పెషల్ కంప్యూటరైజ్డ్ టెస్ట్ ఎక్విప్మెంట్ అవసరం అనేది ఉంటుంది. ముఖ్యమైన భాగాలు చెక్ చేసుకోవాలంటే మనకు
స్పెషల్ కంప్యూటరైజ్డ్ టెస్ట్ ఎక్విప్మెంట్ మనకు అవసరం అనేది ఉంది. ఇట్ ఇంక్లూడ్స్ ఏ ప్లగ్ దట్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇన్ టు ద కార్ సాకెట్ టు కంప్లీట్ కనెక్షన్ బిట్వీన్ ద కార్ కాంపోనెంట్స్ అండ్ ద టెస్ట్ ఎక్విప్మెంట్. ఇక్కడ దీనికి ఈ మిషన్ కి మరియు కార్ సాకెట్ కి ఒక కనెక్షన్ అనేది ఒక కార్ సాకెట్ ప్లగ్ ద్వారా కనెక్షన్ చేయబడి ఉంటుంది. All leads are attached by inserting each polarized plug into its matching socket and then tightening the metal cover the socket threads. మనము ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఒక మెటల్ కవర్ ద్వారా ఆ వైర్ ని టైట్ చేయవలసిన అవసరం ఉంది. జనరల్ లెడ్ హుక్అప్ కనెక్షన్స్ అప్లై టు ఆల్ టెస్ట్. మనకు లెడ్ హుక్అప్ కనెక్షన్స్ అనేవి అన్ని టెస్ట్లకి అప్లై చేయవలసిన అవసరం ఉంది. మరియు అన్ని లెడ్ కనెక్షన్స్ కి లెడ్ కనెక్షన్స్ ని ప్రాపర్ గా ఇవ్వవలసిన అవసరం అనేది ఉంది. దిస్ ఈస్ ద ఇంజన్ ఎనలైజర్ మనకు కంప్లీట్ పిక్చర్. మనకి ఇక్కడ గమనించినట్లయితే అండి, ఈ ఇంజన్ ఎనలైజర్ ఓవర్ వ్యూ వచ్చేసి ఈ ఇంజన్ ఎనలైజర్ మెయిన్ అయ్యిందంటే కార్ యొక్క ఆర్పిఎం, కరెంట్ వోల్టేజ్ మరియు డ్వెల్ యాంగిల్ ఇగ్నిషన్ సిస్టమ్ సంబంధించిన అన్ని టెస్ట్లను మనము షార్ట్ టైమ్ లో తెలుసుకోవడానికి ఇంజన్ ఎనలైజర్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అలైన్మెంట్ ఆఫ్ వీల్స్. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ అలైన్మెంట్ ఆఫ్ వీల్స్. మనం ఎందుకు దీన్ని వీల్ అలైన్మెంట్ చేయవలసిన అవసరం ఉంది, ఆటోమొబైల్ వెహికల్స్ కి ఎందుకు వీల్ అలైన్మెంట్ చేయవలసిన అవసరం ఉందో మనం గమనించినట్లయితే, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్స్పెక్ట్ అండ్ రిపేర్ ద వీల్ జామెట్రీ. ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ ప్రీ అలైన్మెంట్ ఇన్స్పెక్షన్ చెక్, సెల్ఫ్ డయాగ్నోసిస్ టు ఎనేబుల్ క్విక్ డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఆన్ స్క్రీన్ రియల్ టైమ్ అడ్జస్ట్మెంట్ ఫర్ హై ప్రిసిషన్ అండ్ స్పీడ్. మనకు ఈ వీల్ అలైన్మెంట్ అనే మిషన్ ద్వారా మనము వీల్ జామెట్రీని ఇన్స్పెక్ట్ చేసి రిపేర్ చేయగలుగుతాం. దీని ద్వారా చెక్ చేసి డయాగ్నైజ్ చేసి క్విక్ గా మనము డిటెక్ట్ చేయగలుగుతాం. ఆ ఎర్రర్స్ ని మనం స్క్రీన్ మీద చూడగలుగుతాం. హై ప్రిసిషన్ అండ్ స్పీడ్ తోనే మనము ఆ స్క్రీన్ మీద మనము చూడగలుగుతాం. దిస్ ఈస్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ వీల్ అలైన్మెంట్. దిస్ ఈస్ ద సిస్టమ్. These are the various plates for attached to the wheels. So let's get into the second point. Every vehicle manufacturer furnishes the wheel alignment specification for the vehicle manufactured by him. ప్రతి ఒక్క వెహికల్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అనేది ఒక వాటికి సంబంధించిన వీల్ అలైన్మెంట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ముందుగా మనం గమనించినట్లయితే ఇక్కడ మనము ఈ వీల్ అలైన్మెంట్ దేనికి మనం గమనించినట్లయితే వీల్ అలైన్మెంట్ యాంగిల్స్ గమనించినట్లయితే ఇక్కడ మనకు వీల్ యాంగిల్స్ టోయీ యాంగిల్, క్యాంబర్ యాంగిల్, క్యాస్టర్ యాంగిల్ మరియు స్టీరింగ్ యాక్సిల్ యాంగిల్స్ మనము కనుక్కోవచ్చు. మనము వెహికల్ ని కొన్ని రోజుల పాటు వివిధ రకాలైనటువంటి రోడ్ల మీద తిప్పడం ద్వారా ఈ యాంగిల్స్ అనేవి పాజిటివ్ నుంచి నెగిటివ్ కి రావడం జరుగుతుంది. దీని ద్వారా మనము వీల్ అలైన్మెంట్ అనే పద్ధతి ద్వారా మనము ఈ యాంగిల్స్ ని సెట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం వీల్ అలైన్మెంట్ యాంగిల్స్ కనుక గమనించినట్టయితే వీల్ అలైన్మెంట్ యాంగిల్స్ ఆర్ క్యాంబర్ అండ్ టోయీ. స్టీరింగ్ యాంగిల్స్ వచ్చేసి క్యాస్టర్ అండ్ కింగ్ పిన్ ఇంక్లినేషన్ మరియు అన్వాంటెడ్ యాంగిల్స్ వచ్చేసి వీల్ రన్అవుట్ అండ్ సెట్ బ్యాక్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం గమనించినట్లయితే ఈచ్ వీల్ అలైన్మెంట్ యాంగిల్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ పర్పస్ అండ్ ఫంక్షన్. ప్రతి ఒక్క వీల్ యాంగిల్ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్ మరియు ఫంక్షన్ కి ముడిపడి ఉంటుంది. ఇఫ్ దే ఆర్ నాట్ సెట్ ప్రాపర్లీ ద ఎఫెక్ట్స్ విల్ బి uneven tire wear, loss of steering control, pulling the one side while driving, jerking and travel. ఒకవేళ యాంగిల్స్ అనేవి కరెక్ట్ గా సెట్ చేసుకోకపోతే దీని వల్ల మనకు టైర్ వీర్ మీద స్టీరింగ్ కంట్రోల్ అనేది లాస్ అవ్వడం మరియు ఒక సైడ్ వీల్ అనేది ఒక సైడ్ పుల్ అవ్వడం, వెహికల్ అనేది జర్కింగ్ అనేది మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు కరెక్ట్ ఆల్ ద అబోవ్ యాంగిల్స్ ఇన్ ఏ వెహికల్. మనము పైన చూపించిన అన్ని యాంగిల్స్ ని సెట్ చేసుకోవడం పాసిబుల్ కాదు. డిపెండింగ్ అపాన్ ద డిజైన్ ఆఫ్ సస్పెన్షన్, సమ్ యాంగిల్స్ ఆర్ అడ్జస్టబుల్ అండ్ వర్క్షాప్ లెవెల్ అండ్ సమ్ ఆర్ అన్అడ్జస్టబుల్. మనము ఈ వెహికల్ యొక్క డిజైనింగ్ స్ట్రక్చర్ మీద చూసినట్లయితే కొన్ని యాంగిల్స్ అనేవి వర్క్షాప్ లెవెల్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, కొన్ని యాంగిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోలేకపోవచ్చు. సో ఇక్కడ మీరు కంప్లీట్ పిక్చర్ కనుక గమనించినట్లయితే దిస్ ఈస్ ద వేరియస్ పార్ట్స్ ఇన్ ద వీల్ అలైన్మెంట్ machine. This is the wheel alignment machine. This is the
keyboard, how we connect to these plates to the wheels. This is a monitor. These are the various parts. Description of the equipment. The system consists of main cabinet, electronic unit, power supply unit, display panel, membrane keyboard, sensor arms, and printer. మనకు ఏమేమి పార్ట్స్ ఉన్నాయండి? మెయిన్ క్యాబినెట్, ఎలక్ట్రానిక్ యూనిట్, పవర్ సప్లై యూనిట్ లోపల ఉంటుందండి. డిస్ప్లే ప్యానల్, దిస్ ఇస్ ద డిస్ప్లే ప్యానల్, membrane keyboard, and the sensor arms. These are the sensor arms, and printer కనెక్ట్ చేయబడి ఉంటుంది. మెయిన్ క్యాబినెట్ దేనికి? వై మెయిన్ క్యాబినెట్ యూస్? ఇట్ ఈస్ హౌసింగ్ ఫర్ ద ఎలక్ట్రానిక్ యూనిట్ అండ్ పవర్ సప్లై యూనిట్. దీనిలో ఎలక్ట్రానిక్ యూనిట్ మరియు పవర్ సప్లై యూనిట్ ఉంటుంది. ద సెన్సార్ ఆర్మ్స్ ఆర్ ఫిక్స్డ్ టు ద పిన్స్ ప్రొవైడెడ్ ఇన్ ద సైడ్స్ ఆఫ్ ది మెయిన్ క్యాబినెట్. సెన్సార్ ఆర్మ్స్ అనేవి మెయిన్ క్యాబినెట్ కి అమర్చినటువంటి పిన్స్ కి ఫిక్స్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ ది డిస్ప్లే ప్యానల్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 డిస్ప్లే విండోస్ అండ్ మెమ్బ్రేన్ కీబోర్డ్. దీనికి డిస్ప్లే విండోస్ ద్వారా డిస్ప్లే ఉంటుందండి. మెమ్బ్రేన్ కీబోర్డ్ ఉంటుంది. ద సెంటర్ విండో డిస్ప్లేస్ ద ఆన్గోయింగ్ ప్రోగ్రామర్స్. ద లెఫ్ట్ అండ్ రైట్ విండోస్ డిస్ప్లేస్ ద రెస్పెక్టివ్ అలైన్మెంట్ యాంగిల్స్ దట్ ఆర్ బీయింగ్ చెక్డ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే center window displays the ongoing programmers. మనకు ఆన్గోయింగ్ ప్రోగ్రామర్స్ డిస్ప్లే చేయబడుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ విండోస్ డిస్ప్లే రెస్పెక్టివ్ అలైన్మెంట్ యాంగిల్స్, సంబంధించినటువంటి అలైన్మెంట్ యాంగిల్స్ ని చెక్ చేయడం జరుగుతుంది. membrane keyboard consists of 2 sections. One section contains the display windows, other section contains the operational keys for the selection and operation of various functions of the system. ఇందులో 2 సెక్షన్లు ఉంటాయండి. మొదటిది డిస్ప్లే ఆఫ్ విండోస్ కి సంబంధించినటువంటిది, ఇంకొకటి సెక్షన్ కి ఆపరేషనల్ కీస్, సెలెక్షన్, ఆపరేషన్ ఆఫ్ వేరియస్ ఫంక్షన్. వివిధ రకాలైనటువంటి పనులని సెలెక్ట్ చేసుకోవడానికి ఆపరేషనల్ కీస్ అనేవి ఉంటాయి. సెన్సార్ ఆర్మ్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఉంటాయండి, కుడి భాగం ఎడమ భాగం. కంటైన్ హై ప్రిసిషన్ ఎలక్ట్రానిక్ సెన్సింగ్ ఎలిమెంట్స్ రిక్వైర్ అండ్ ట్రాన్స్మిట్ ద వేరియస్ అలైన్మెంట్ పారామీటర్స్ టు ద ఎలక్ట్రానిక్ యూనిట్. దీనికి హై ప్రిసిషన్ ఎలక్ట్రానిక్ సెన్సింగ్ ఎలిమెంట్స్ అమర్చబడి ఉంటాయి. దీస్ ఆర్మ్స్ ఆర్ ఫిక్స్డ్ విత్ స్పిరిట్ లెవెల్. ఇవి ఫిక్స్డ్ అయి ఉంటాయి. వీల్ బ్రాకెట్స్ will be mounted on the left and right wheel rims. The sensor arms will be mounted on these wheel brackets. ఈ వీల్ బ్రాకెట్స్ అనేవి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ వీల్ కి అమర్చబడి ఉన్నవి వీల్ బ్రాకెట్స్ అండి. దీని మీద, ఈ వీల్ బ్రాకెట్స్ మీద సెన్సార్స్ అమర్చబడి ఉంటాయి. నెక్స్ట్ రియర్ వీల్ సైజ్. దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ రిఫరెన్స్ ఫర్ సెంటరింగ్ ద ఫ్రంట్ వీల్స్ విత్ రెస్పెక్ట్ టు ద జామెట్రిక్ సెంటర్ లైన్ ఆఫ్ ది వెహికల్. ఇవి ఫ్రంట్ వీల్స్ కి రిఫరెన్స్ గా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. Rotary plates. The rotary plate consists of freely rotating plate in which degree graduations are marked to measure the angle of rotation. ఈ రోటరీ ప్లేట్ అనేది మనకు ఫ్రీగా రొటేట్ అవుతూ ఈ యాంగిల్ ఆఫ్ రొటేషన్ ని మనకు కొలవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. While carrying out alignment, the wheels of the vehicle being aligned will rest of these plates. మనకు వీల్ అలైన్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ వెహికల్ యొక్క aligned will rest of these plates. The rotary plates enable left 20 degree and right 20 degree movement required for measuring caster angle. రోటరీ డిగ్రీ మూవ్మెంట్ ఎంత ఉండాలండి? లెఫ్ట్ 20 degrees మరియు రైట్ 20 degrees ఇలా ఉన్నట్లయితే మనం క్యాస్టర్ యాంగిల్ ని మెజర్ చేయగలుగుతాం. నెక్స్ట్ స్టీరింగ్ లాక్. ఇట్ ఈస్ యూజ్డ్ లాక్ ద స్టీరింగ్ వీల్ మూవ్మెంట్. దీని ద్వారా మనము స్టీరింగ్ వీల్ అనేది కదలకుండా లాక్ చేయడం జరుగుతుంది. ఇలా కదలకుండా ఉన్నప్పుడు మాత్రమే మనము టోయీ అడ్జస్ట్మెంట్ చేయగలుగుతాం. బ్రేక్ పెడల్ లాక్. It is to keep the brake pressed condition so that the vehicle will not move during the turn left 20 degrees and the turn right 20 degrees. మనము బ్రేక్ ని ప్రెస్ చేయడం ద్వారా వీల్ అనేది కదలకుండా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనము లెఫ్ట్ మరియు రైట్ 20 degrees ని ప్రోగ్రామ్ సెట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వీల్ అలైన్మెంట్ ఆఫ్ ది వెహికల్. వీల్ అలైన్మెంట్ యాంగిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి గమనించినట్లయితే ఎందుకు చేయడం జరుగుతుంది అంటే మనం వివిధ రకాలైనటువంటి యాంగిల్స్ ని కనుక్కోవడానికి. ఈ యాంగిల్స్ కంపెనీని బట్టి మనకు స్పెసిఫై ఉంటాయండి. ఈ కంపెనీ యాంగిల్స్ వచ్చేసి వీల్ యాంగిల్స్ వచ్చేసి క్యాంబర్ అండ్ టోయీ, స్టీరింగ్ యాంగిల్స్ వచ్చేసి క్యాస్టర్ అండ్ కింగ్ పిన్, అన్వాంటెడ్ యాంగిల్స్ వీల్ రన్అట్ అండ్ సెట్ బ్యాక్.
ఇవి చేయకపోవడం వల్ల వీల్ అనేది టైర్ వీల్ అవుతూ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్ కాకుండా ఉండడం మరియు డ్రైవింగ్ జర్కింగ్, వన్ సైడ్ డ్రైవింగ్ మరియు జర్కింగ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద వీల్ అలైన్మెంట్ స్ట్రక్చర్. సో మనము వీల్ అలైన్మెంట్ మిషన్ కి ఒకసారి మనం ఎక్విప్మెంట్ వచ్చినట్లయితే మనకు ఇక్కడ మెయిన్ క్యాబినెట్, నెక్స్ట్ డిస్ప్లే ప్యానల్, దిస్ ఈస్ ద డిస్ప్లే ప్యానల్, membrane keyboard, this is the membrane keyboard, and sensor arms, this is the sensor arms left and right, and next wheel brackets, these are the wheel brackets, next display panel, this is the display panel, next rotary plates, these are the rotary plates and ఇక్కడ అమర్చబడి ఉన్నాయి కదండి rotary plates, next membrane keyboard, this is the membrane keyboard, sensor arms, these are the sensor arms, స్టీరింగ్ లాక్ అనేది స్టీరింగ్ దగ్గర కదలకుండా ఉంచడానికి ఒక లాక్ ఉంటుందండి. స్టీరింగ్ లాక్, బ్రేక్ పెడల్ లాక్ కూడా ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ వీల్స్ మనం గమనించినట్లయితే మోటార్ సస్పెన్షన్ సిస్టమ్స్ అండ్ హైయర్ డ్రైవింగ్ స్పీడ్స్ హ్యావ్ మేడ్ ఇట్ నెసెసరీ దట్ వీల్ అండ్ టైర్ అసెంబ్లీ ఇన్ బ్యాలెన్స్ ఇట్ maximum డ్రైవింగ్ అండ్ రైడింగ్ కంఫర్ట్, maximum సేఫ్టీ అండ్ maximum టైర్ లైఫ్ ఆర్ టు బి రియలైజ్డ్. మనకు ఆధునిక సస్పెన్షన్ సిస్టమ్ లో మనం గమనించినట్లయితే ఎక్కువ స్పీడ్ మనం వెళ్ళాలి అనుకుంటే వీల్ అండ్ టైర్ అసెంబ్లీ అనేది బ్యాలెన్స్ గా ఉండవలసిన అవసరం ఉన్నది. దీని వలన కంఫర్ట్ రైడింగ్, మాక్సిమం సేఫ్టీ, మాక్సిమం టైర్ లైఫ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఫ్రంట్ వీల్స్ ఆర్ మోర్ సెన్సిటివ్ టు అన్ అన్బ్యాలెన్స్డ్ కండిషన్ దేన్ ద రియర్ వీల్స్. మనకు వెనక టూ రియర్ వీల్స్ కంటే ఫ్రంట్ వీల్స్ అనేవి మోర్ సెన్సిటివ్ గా ఉంటాయి, ఎక్కువ అన్బ్యాలెన్స్ అయ్యే అవకాశం అనేది ఉంది. బట్ ఆల్ ఫోర్ షుడ్ బి బ్యాలెన్స్డ్ టు ప్రొలాంగ్ టైర్ లైఫ్. కానీ ముఖ్యంగా అన్ని ఫోర్ వీల్స్ బ్యాలెన్స్ చేయవలసిన అవసరం అనేది ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే దిస్ ఈస్ ద బ్యాలెన్సింగ్ మిషన్, దిస్ ఈస్ ద మనకు డిస్ప్లే ప్యానల్ అండి, దిస్ ఈస్ ద పవర్ సప్లై యూనిట్, దిస్ ఈస్ ద ఇక్కడ లాక్ నెట్ ఉంటుందండి, దిస్ ఈస్ ద లాక్ నెట్, దిస్ ఈస్ ద మనకు వీల్ గార్డ్ అండి, దిస్ ఇస్ ద వీల్ కనెక్టర్. మనకు గమనించినట్లయితే నెక్స్ట్ పాయింట్స్ గమనించినట్లయితే ఇక్కడ ఏ వీల్ అండ్ టైర్ అసెంబ్లీ కెన్ బి బ్యాలెన్స్డ్ ఇన్ 2 ways, స్టాటికల్ అండ్ డైనమికల్లీ. వీల్ అండ్ టైర్ అసెంబ్లీ అనేది రెండు రకాలుగా మనం బ్యాలెన్స్ చేయవచ్చు, స్టాటికల్లీ మరియు డైనమికల్లీ. స్టాటిక్ ఇంబ్యాలెన్స్ ఈజ్ ఇండికేటెడ్ బై వీల్ ట్రాంప్, డైనమిక్ ఇంబ్యాలెన్స్ విల్ కాజ్ ద వీల్ టు వోబుల్ ఆర్ స్విమ్మింగ్. స్టాటిక్ ఇంబ్యాలెన్స్ వల్ల వీల్ ట్రాంప్ అనేది జరుగుతుందండి. వీల్ ట్రాంప్ అంటే వీల్ అనేది పైకి కిందికి మనకు డ్రైవ్ చేసినప్పుడు పైకి కిందికి ఉండడం. డైనమిక్ ఇంబ్యాలెన్స్ వల్ల వీల్ వోబుల్ అనేది ఉంటుంది, వీల్ అనేది షేక్ అవ్వడం. సో వీల్ బ్యాలెన్స్ షుడ్ బి చెక్డ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అండ్ ఆల్సో ఎ టైర్ హ్యాస్ బీన్ రిపేర్డ్, రీథ్రెడెడ్ ఆర్ రీక్యాప్డ్. వీల్ బ్యాలెన్స్ మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో చెక్ చేసుకుంటూ అవసరమైతే మనము టైర్ అనేది రీథ్రెడ్ చేయవలసిన అవసరం ఉన్నది. కంప్యూటర్ వీల్ బ్యాలెన్స్ ఆర్ యూజ్డ్ టు చెక్ ద వీల్ బ్యాలెన్సింగ్. దిస్ ఈస్ ద కంప్యూటర్ వీల్ బ్యాలెన్స్ అండి, ఇది వీల్ బ్యాలెన్సింగ్ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. It is used to check the single plane and two plane balancing. Single plane is nothing but a static and two plane is nothing but a dynamic. దీని వలన స్టాటిక్ మరియు డైనమిక్ బ్యాలెన్సింగ్ చెక్ చేసుకోవచ్చు. బ్యాలెన్సర్స్ ఆర్ స్పిన్డిల్ డ్రివెన్ బై ఎలక్ట్రికల్ మోటార్ attached to the wheel to balance the spindle with the help of quick కోన్ లాక్ నట్. ఇక్కడ మీకు ఒక లాక్ నట్ ఉంటుందండి. ఈ బ్యాలెన్సర్ వీల్ అనేది ఎలక్ట్రిక్ పవర్ ద్వారా ఇది తిరుగుతూ ఉంటుంది. సో క్విక్ కోన్ లాక్ నట్ ఎన్షూర్స్ ఫాస్ట్ మౌంటింగ్ అండ్ రిమూవల్ ఆఫ్ వీల్. దీని ద్వారా ఈ నట్ ద్వారా మనము వీల్ ని త్వరగా మనం మౌంట్ చేయవచ్చు, త్వరగా మనము తీసేయవచ్చు. స్పిన్ ద వీల్ ఎట్ హై స్పీడ్, ద కంప్యూటర్ డిస్ప్లేస్ అన్బ్యాలెన్స్ ఆఫ్ ఇన్నర్ అండ్ అవుటర్ రిమ్స్ ఇన్ ఏ సింగిల్ రన్. మనము వీల్ బ్యాలెన్సర్ మిషన్ ని రన్ చేసిన తర్వాత ఒక సింగిల్ రొటేషన్ లోనే మనకు ఇన్నర్ రిమ్ మరియు అవుటర్ రిమ్ యొక్క అన్బ్యాలెన్స్ ని మనకు చూపించడం జరుగుతుంది. డిటర్మైన్ ద సైజ్ ఆఫ్ weights needed, సెల్ఫ్ చెకింగ్ అండ్ ఎర్రర్ లైన్ ప్రోగ్రామ్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ బ్యాలెన్సర్. ఇక్కడ మనం గమనించినట్లయితే దీస్ ఆర్ ద వెయిట్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ అండి. ఎక్కడైతే మనకు వీల్ అన్బ్యాలెన్స్ ఉందో అక్కడ మనము ఈ వెయిట్స్ ని అటాచ్ చేయడం జరుగుతుంది, ఫిక్స్ చేయడం జరుగుతుంది. మెజరింగ్ రేంజ్ ఆఫ్ దిస్ బ్యాలెన్సర్ 0 to 200 grams అండ్ బ్యాలెన్సింగ్ స్పీడ్ ఈస్
400 ఆర్పిఎం. ఇది మెజరింగ్ రేంజ్ దీని వచ్చేసి 0 to 200 లాప్స్, బ్యాలెన్స్ స్పీడ్ వచ్చేసి 400 ఆర్పిఎం దగ్గర మనం మెజర్ చేయవలసిన అవసరం అనేది ఉంది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది 9th చాప్టర్. ఇన్ దిస్ చాప్టర్ ద షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఆర్ వాట్ ఈస్ వీల్ అలైన్మెంట్, వీల్ అలైన్మెంట్ అనగా నేమి. ఇక్కడ మీరు గమనించినట్టయితే వీల్ అలైన్మెంట్ అంటే చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్స్పెక్ట్ ద, దిస్ ఈస్ ద ఆన్సర్ ఇక్కడ నుంచి. సెకండ్ వన్, వాట్ ఆర్ ద వీల్ అలైన్మెంట్ యాంగిల్స్, మనకు ది ఆన్సర్ ఇక్కడ చూడొచ్చండి, వీల్ యాంగిల్స్, స్టీరింగ్ యాక్సిస్ యాంగిల్స్, అన్వాంటెడ్ యాంగిల్స్. దిస్ ఇస్ ద ఆన్సర్ ఆఫ్ వీల్ అలైన్మెంట్ యాంగిల్స్. థర్డ్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంజన్ అనలైజర్, ఇంజన్ అనలైజర్ యొక్క పర్పస్ ఏంటి మనం చూసినట్లయితే ఇక్కడ మెయిన్ యూజెస్ ద మేజర్ డిస్ప్లే ఆఫ్ బ్యాటరీ. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, వీల్ లాంగ్ ఆన్సర్ వచ్చేసి రైట్ అబౌట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ వీల్స్. ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ వీల్స్ పటం సహాయంతో మీరు వివరించాల్సిన అవసరం అనేది ఉందండి. దిస్ ఈస్ ద మనకు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది వీల్ బ్యాలెన్సర్. ఈ పటాన్ని గీచి మీరు కంప్లీట్ గా దీని గురించి రాయవలసిన అవసరం అనేది ఉంది. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది subject of automobile servicing and maintenance, and end of the it also 9th chapter. So in next class we will meet again. Thank you students, thank you.